అందుకే దైవజనులు రాశారు, పాదయందున బోధ చేయుట మానను, అమ్మా భారంబులన్నిటికీ నీవే అనుచు నిర్భయుడనై ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. భారంబులన్నిటికీ తండ్రిని బట్టి కుమారుడైన యేసు ప్రభువారు నిర్భయుడై ఉన్నారు కాబట్టి ఆయన చేయవలసిన పని చేసుకుంటూ మరీ సిలువ ధ్యానానికి వెళుతున్నారు, అంటే సిలువ జయోత్సవానికి వెళుతూ ఉన్నారు. దేవుని ప్రియులారా, శ్రమ వెనుక విజయం అనడానికి యేసు ప్రభువే మనకు సాదృశ్యం కదా. అందుకే ఈ దినము మీరు చదివితే గనుక సిలువ ధ్యాన పుస్తకములో దేవుని ప్రియుల సిలువ విలువ ధ్యాన కొలువ పుస్తకం ఉందా, అందులో 3 శరణాలు ఉన్నాయి చూడండి. ఎలా అంటే చక్కని శరణాలు. రక్షకా నా వందనాలు, శ్రీ రక్షకా